మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ డిసెంబర్ 1 నుంచి వీరికి మాత్రం పెన్షన్ ఇస్తారు. అండ్ పెన్షన్ సంబంధించి 3 వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 3 వెరిఫికేషన్స్ ఏంటి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎవరు ఆ వెరిఫికేషన్ చేస్తారు? వాలంటీర్ చేస్తారా? లేదా ఇంకెవరైనా చేస్తారా? లేదా మనమే ఆ వెరిఫికేషన్ కోసం గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళాలా? ఇలాంటి చాలా డౌట్స్ అయితే మీకున్నాయి ఫ్రెండ్స్. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే ఈ 3 స్టేజెస్ ఆఫ్ వెరిఫికేషన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మనం ఇక్కడ 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేటంటే, మనకి పెన్షన్ అమౌంట్ రావాలంటే కంపల్సరిగా మనం అయితే మాత్రం ఆధార్ అప్డేట్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే చాలామంది అయితే ఈ పెన్షన్ కోసం ఏం చేశారంటే ఆధార్ కార్డ్‌ని ఏం చేశారంటే వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఏజ్ 59 ఉంటే 60 చేసుకున్నాం, 58 ఉంటే 60 చేసుకొని అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. సో, అలాగే ఎవరెవరైతే ఏజ్ అయితే చేంజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 1 నుంచి అయితే మనకి పెన్షన్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరెవరైతే చేయించుకోలేదో వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి చాలా కేసెస్ కూడా రీసెంట్‌గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్స్ అయితే వాలంటీర్ మీ ఇంటికి వచ్చే వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ మీ బయోమెట్రిక్ ఎయగానే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీ దగ్గరికైతే ఓపెన్ అవుతది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీకు తెలిసిపోద్ది మీరు ఏజ్ చేంజ్ చేసుకున్నారా లేదనేసి. మీ ఏజ్ గాని చేంజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకైతే పెన్షన్ అయితే రావడం అయితే మానేస్తది ఫ్రెండ్స్. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్‌లోనే, మన ఇంట్లోనే, దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోనైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాగా ఈ ఫస్ట్ వెరిఫికేషన్‌లో ఎవరైతే పాస్ అవుతారో వీళ్ళందరికీ సెకండ్ వెరిఫికేషన్ ఏంటంటే డబుల్ పెన్షన్ ఫ్రెండ్స్. అంటే చాలామందికి ఏంటంటే ఒక్క రేషన్ కార్డ్‌కి 2 పెన్షన్స్ అయితే చాలామందికైతే ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా 1 కార్డ్ 1 పెన్షన్ కింద ఏం చేస్తున్నారంటే రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే ఒక రేషన్ కార్డ్ మీద ఒక పెన్షన్ ఉందో ప్రాబ్లమ్ లేదు ఫ్రెండ్స్. అదే ఒక రేషన్ కార్డ్ మీద 2 పెన్షన్స్ ఉన్నాయంటే, అంటే ఇంట్లో ఇద్దరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఒకళ్ళనైతే ఎలిమినేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకళ్ళనైతే రిమూవ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సర్వే కూడా ఏం చేస్తారంటే వాలంటరీ వచ్చి మేము ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని చెక్ చేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. మీ ఇంట్లో అయితే ఎవరికైతే డబుల్ పెన్షన్స్ వస్తున్నాయి, అదే ఒకే ఇంట్లో ఏంటంటే తల్లికి, కూతురికి, లేదంటే తల్లికి, తండ్రికి ఇలాగా ఎవరెవరికైతే డబుల్ పెన్షన్స్ వస్తున్నాయో ఫ్రెండ్స్, ఇంకొకటి కండిషన్స్, ఎలిజిబిలిటీస్ అన్నీ ఓకే అయితే మాత్రం కన్ఫర్మ్‌గా మీకు ఆ పెన్షన్ అయితే తీయరు. లేదు అన్‌వాంటెడ్ కండిషన్స్ అంటే కొంతమంది ఏం చేసుకుంటారంటే దీనికోసమే కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేస్తారు. సో, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా అయితే రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్‌గా అయితే మనకి పేపర్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రెండోది, ఎవరైతే ఈ డబుల్ పెన్షన్ కింద ఇంతవరకు అమౌంట్ తీసుకున్నారో వాళ్ళకి రిమూవ్ చేస్తూ పాటు కొంత ఫైన్ కూడా వేయనున్నారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మూడో స్టెప్ వచ్చి పెన్షన్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎగ్జిస్ట్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. అంటే ఇంట్లో ఎంతమందికి పెన్షన్ వస్తుంది? వాళ్ళందరూ ఎలిజిబుల్లా కాదా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అనేది చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు తెలుసు, థంబ్ తీసుకొని పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్‌ను ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మనకి డిసెంబర్ 1 నుంచి అయితే ఈ పెన్షన్ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఏ డాక్యుమెంట్ అయినా సరింగా లేకపోయినా, ఏజ్ అనేది మీరు ఎక్కువ తీసుకున్నా, లేదంటే డబుల్ పెన్షన్ ఉన్నా, ఎలిజిబిలిటీ కండిషన్స్ లేకుండా మీరు పెన్షన్ తీసుకుంటున్నా, వాళ్ళందరిని ఏం చేస్తున్నారంటే రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఈ 1 వీక్‌లో అయితే మనకి సర్వే అనేది వాలంటీర్లు ఇంటికొచ్చి కండక్ట్ చేసి మనకి డిసెంబర్ 1 కల్లా ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఇంటికెళ్ళి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వాలంటీర్‌ని అడిగితే ఆయన క్లారిటీగా అయితే మీకు
చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనైతే మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు రిమైనింగ్ అంటే మీకు సంబంధించిన ఇంకేదైనా పెన్షన్ అంటే మీరు వైఎస్ఆర్ అభయహస్త కింద ఎవరైనా పెన్షన్ పెట్టుంటే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పెన్షన్ వస్తది. అది కూడా వస్తది. అది రూ. 500 కాబట్టి. సో, 2 పెన్షన్‌లు దానికైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మిగతావేవైనా ఉంటే అంటే ఎలిజిబుల్ కాకుండా మనం అప్లై చేసి మన పెన్షన్ తీసుకుంటూ ఉంటే మాత్రం దానికి సంబంధించిన యాక్షన్ కూడా తీసుకుంటామని స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే డిసెంబర్ 1 నుంచైతే వాళ్ళకైతే పెన్షన్ నుంచైతే రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ అప్.